పెద్ద బుట్టం వచ్చిందేంటి? తనని గాని సుమను చూసిందంటే మొన్నెందుకు ఉలూచిని ఎత్తుకెళ్ళిపోయావని గొడవ చేస్తుంది. నువ్వు బానే ఉన్నావు. థ్యాంక్స్ అండి. హలో, అందగత్తెవన్నాను అనుకోకు. నీకేం రోగం లేదని పిల్లని బాగా చూసుకోమని చెప్తున్నాను. రే విక్రాంత్, చిన్నపిల్లలు ఏడిస్తే కూడా మంచిదేరా. అది అప్పుడప్పుడు అత్తయ్యా, ఎప్పుడూ కాదు. కొంతమంది బ్రహ్మరాక్షసులుంటారు, పెద్దవాళ్లను కూడా ఏడిపిస్తారు. ఎవరినంటున్నావే? మిమ్మల్నే అనుకుంటే మీరు రాక్షసని ఒప్పుకున్నట్టే కదా. మేమెందుకవుతాం? మరెందుకు అడిగారు? ముందు అందరినీ ఇక్కడి నుంచి పంపించేయాలి. పెద్ద బొట్టమని చూడకుండా జాగ్రత్త పడాలి. ఏ సుమి, నువ్వు ఎలాగూ పిల్లని పట్టించుకోవని అర్థమైంది. కనీసం ఉలుచిని మాకైనా అప్పచెప్పవే. అవునమ్మా, పిల్లలని మేము పాపని కంటికి రెప్పలా చూసుకుంటాము. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? అడగటానికి సిగ్గైనా ఉండాలి. ఏ సుమనా, ఏంటిది? చిన్న పెద్ద తేడా లేకుండా? లేకపోతే ఏంటక్క, కష్టపడి కన్నది నేను. నా కూతుర్నిచ్చేయమంటున్నారు? బుద్ధుండకర్లా? నీ నోట్లో మట్టిగొట్టా? మేము అట్టి పెట్టేసుకోవడానికి అడగట్లేదే. కన్నతల్లివైన నువ్వు ఉలుచినలా నిర్లక్ష్యం చేస్తే చూడలేకపోతున్నావు. లాలించి నిద్రపుచ్చే పనైనా మాకు అప్పచెప్పు అంటున్నావు. మమ్మల్ని పని మనుషులు చూసినా మేమేమనుకోమమ్మా. పసిపాప భోజన వాళ్ళతో కలకలాడాలని అడగనమంతే. తప్పుగా అనుకోకమ్మా. చూద్దాంలే, ఆలోచిస్తాను. నేనొప్పుకున్నా మీరేం ఫ్రీగా సర్వీస్ చేయక్కర్లా. నెలకు 25,000 పడేస్తాను. బలుపు అది తగ్గించుకోవడానికి యోగా చేస్తే సరిపోదు, తెలుసుకొని మసులుకోవాలి. ఇప్పుడు కోటీశ్వరరాలైంది కాబట్టి అలా అన్నదనుకోకండి. దురంధర పావనమూర్తి వాళ్ళకి పాకెట్ మనీ లాగైనా పనికొస్తాయని చెప్తోంది. నైనమ్మ జయ వల్ల, హాస్టల్ మండ వల్ల మాకు అలాంటి లోటు ఏం లేదమ్మా. అయినా ఉలూచి రెండో తల్లి అయినా పెద్దబొట్టమ్మ కూడా ఓకే చెప్పాలి కదా. ఆవినిక్కడికి రమ్మనండి బావగారు. మళ్ళీ ఇంటి గడప దాటకుండా కట్టి పారేయకపోతే నా పేరు సుమనే కాదు. ఆ రోజు నుండి అడ్రస్ లేదులే. అర్జెంట్ అయితే ఆ పుట్ట ఈ పుట్ట వెతకండి అత్తయ్యా. అక్కర్లేదు. మమ్మీ, ఐఎమ్ కమింగ్ మమ్మీ. వెళ్ళండి. కొంగు పట్టుకొని పెళ్ళాం వెనక తిరిగే వాళ్ళని చూశాను కానీ తల్లి నీడలో దూడలా వెళ్లే మగాణ్ణి ఈయన్నే చూస్తున్నాను. పిన్ని, బాబాయ్, టిఫిన్ చేస్తాను పదండి. గాని లేదంటే ఒక్క కాటుకే నురగలు కక్కేలా చేసేదాన్ని. సర్లే, పాపనైతే చూసావు కదా,
వెళ్ళు పెద్దమ్మా. నైని, పాపకి స్నానం చేయించి కాటుక పెట్టి సింగారించాలనుంది. ఉలూచి నా బిడ్డ కూడా కదా. ఈ ఒక్క సాయం చేయి నైని. మమ్మీ, ఏం చేస్తున్నావు? ఒక నంబర్ ఇందులో ఎక్కడో రాసి పెట్టుకున్నాన్రా, దొరకడం లేదు. మొబైల్లో సేవ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా. అలాంటి నంబర్లు మన ఫోన్లో ఉండకూడదు. ఏంటి మమ్మీ, చిలిపి ఖాతాలా? ఇడియట్, ఎలా కనిపిస్తున్నాన్రా? మీకేంటత్తయ్యా, అందాల పోటీలు పెడితే ఏకగ్రీవంగా విన్నర్గా మీరే ఎంపికవుతారు. ఏంటి, పొగడ్డానికే వచ్చావా? దాంతో పాటు ఈ జ్యూస్ ఇచ్చిపోదామని వచ్చాను. ఏంటది? దేవుడు తాగేది. అమృతమా? అంత బాగుంటుందని చెప్తోందిరా. టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది. అయితే ఇవ్వు. 1 సెకండ్. ఒక్కసారి నోట ఖర్చుకుంటే ఖాళీ చేసేదాకా గ్లాస్ కిందకి దింపకూడదు. బెటా? అది మీ మమ్మీ చెప్పాలి రాజా. ఈ తిలోత్తమతో పందెం వేసి గెలిచిన వాళ్ళు చరిత్రలో లేరు. అక్కడెక్కడో ఉండరత్తయ్యా, ఎదురుగానే ఉంటారు. ఇట్స్ మీ హాసిని. అండర్స్టాండ్? ఇది వదిలితే ఓవర్ యాక్షన్ చేస్తుంది మమ్మీ, పంపించే. ఏంటి, బెట్ ఓడిపోతారని భయమా? నేనంటే దడగా ఉందా? నా తెలివితేటలకి బెంబేలెత్తిపోతున్నారా? నువ్వు నోరు మూసుకుంటే నేను తాగుతాను. మధ్యలో ఆపేస్తే? మా మమ్మీ ఇక్కడే ఉందని తెలుసు రాజా. పందెం ఓడిపోతే ఎక్కడున్నా పట్టించుకోము. దేవుళ్లే ఇష్టంగా తాగేదాన్ని నేనెందుకు తాగను? మమ్మీ, నిన్ను నేను గెలిపిస్తాను. ఒక్కసారి గ్లాస్ నోటి దగ్గర పెట్టుకో, మొత్తం ఫినిష్ అయ్యేలా నేను చూసుకుంటాను. కమ్ ఆన్, టేక్ ఇట్. రెడీ? 1 2 3. మమ్మీ కమ్ ఆన్, మమ్మీ కమ్ ఆన్, మనమే గెలవాలి. కమ్ ఆన్ మమ్మీ, తాగు మమ్మీ, తాగు తాగు. అరే మమ్మీ, తాగు మమ్మీ, మనమే గెలవాలి బెట్లో. తాగు 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 మమ్మీ, తాగు. గెలవండి గెలవండి, తాగండి. తాగు తాగు మమ్మీ, తాగు మమ్మీ, కొంచెం లిటిల్ బిట్ తాగు మమ్మీ, తాగు మమ్మీ, తాగు. చూసావా మా మమ్మీ అంటే? మమ్మీ మమ్మీ కొట్టదు మమ్మీ, మమ్మీ నన్నెందుకు కొడుతున్నావు మమ్మీ? అరే జ్యూస్ తాగిస్తే తప్ప. ఇది జ్యూస్ కాదురా, వేపాకు రసం. పరమ చేదుగా ఉంది. విషమే. ఏ పిచ్చిదానా, దేవుడు తాగేదన్నావు? అదే రాజా, శివుడు తాగుతాడు కదా విషం, దాంతో సమానం. నీ మొహం పోతలికి. ఎక్స్క్యూజ్ మీ. వేపాకు రసమే తాగలేనప్పుడు పసిపిల్లల పాలు మాన్పించడానికి ఇంకొకసారి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకండి. ఓకే, వస్తాను. ఇటీ డ్రెస్ వేసుకున్నావు కదా, ఇంకెందుకు ఏడుపు? ఆకలేస్తుందేమోనే, పాలు పట్టరాదు? పాలు కలుపుకొని రావాలి పిన్ని. ఇటివో, కాఫీ తాగి వెళ్తాను. నీ ఆకలి చూసుకుంటావు గాని ఉలుచి బాధను చూడవు కదూ. అబ్బబ్బబ్బా, ఎప్పుడు నా మీదనే దృష్టి పెడతారేంటి పిన్ని? ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివరా? పిల్ల ఏడుస్తుందనే. ఏడిస్తే ఏడ్చింది, చస్తుందా? అలా అనకే. పాలు కలుపుకొస్తానుండు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు. అయ్యో ఉలిచి పాప, ఏడోకమ్మా. ఆస్తి కోసం పడిచొచ్చిన మీ అమ్మ నిన్ను కనేదాకా ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకోలాగా మాట్లాడుతుంది. ఏం చేస్తావ్, నీ అదృష్టం అలా ఉంది. ఏడోకమ్మా.
ఈ నెంబర్ కొత్తగా ఉందే. ఎవరై ఉంటారు? హలో, ఓ మీరా? చెప్పండి చెప్పండి. నేను బానే ఉన్నాను. రా పెద్దమ్మా. అయ్యో చిట్టి తల్లి, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నేను వచ్చేసాను కదా, ఏడోకు ఏడవద్దమ్మా. వచ్చేసాను. బుజ్జి బంగారం, ఏడవకూడదు. పెద్ద బుట్టమ్మ, సుమన పాలు కలుపుకొని వచ్చేలోపు పాపను చూసుకుని నువ్వు వెళ్ళిపో. అప్పుడే వెళ్ళిపోమంటావేంటి నాయని? నేను ఎత్తుకోగానే ఉలుచి పాప కూడా ఏడు పాపేసింది. బంగారు తల్లి. సుమన పడుకున్నప్పుడు వచ్చినా బాగుండేది. గంట సేపైనా ఉలుచి దగ్గర ఉండొచ్చు. ఇప్పుడైతే పాపకి కాటుకా బొట్టు పెట్టచ్చు కదా నాయని? ఈ లోపు ఎవరొచ్చినా కష్టమే. అయ్యో, సుమన వచ్చేస్తుంది. చిట్టి వస్తే ఏమవుతుంది చెల్లి? పర్లేదు చెప్పు. ఇక్కడ పెద్ద బుట్ట ముందక్క. చచ్చాం కదా చెల్లి. నాకు కనిపించకపోయినా చిట్టికైతే కనిపిస్తుంది. రచ్చ రచ్చ చేసేస్తుంది. పెద్దమ్మా, వెళ్ళిపోవా? ఒక్క నిమిషం ఉండు నాయని. పాప ఎంత ముద్దొస్తుందో చూసావా? అయ్యో, నీకు అర్థం కావట్లేదు. మా చెల్లి చూసిందంటే నిన్నేం చేస్తుందని భయంగా ఉంది. పెద్దమ్మా, నువ్వెక్కడున్నావో నాకైతే కనిపించట్లేదు, కానీ అనవసరంగా ఆపదని తెచ్చుకోకు. మా మాట విని వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. చెల్లి వెళ్ళిపోయిందా? లేదక్క. మరెలా? ఒక్క నిమిషం చెల్లి. పెద్దమ్మ. అమ్మా అమ్మా, నైని, అయ్యో నైని, నైని, పాపని లాగేసుకున్నావేంటి నైని? నా పాప, నా పాప, నైని, నా పాపని లాగేసుకున్నావేంటి? సుమన్ వచ్చేస్తుంది పెద్దమ్మ. నా పాప, నా పాప. హాస్నిక, ఇక్కడేం చేస్తున్నారు? నా కూతురు నువ్వెందుకు ఎత్తుకున్నావు? పొరపాటున పిండి పడిపోతే పాప కళ్ళల్లో పడుతుందేమోనని ఎత్తుకున్నాను చెట్టి. కావాలని చేసుంటుంది మా అక్క. చిన్నపిల్ల చెల్లి, నీ కూతురు కూడా నా కూతురే కదా. నేనెంత బాగా చూసుకుంటాను. ఆహా, నేను పాల కోసం పక్కకు వెళ్ళినప్పుడే నువ్వు చూసుకోవాలనుకున్నావా? నైని, ఏమైంది? ఏం లేదు బాబు గారు. పర్వాలేదు చెప్పక్క. పిండి కింద పడితే
చిట్టి ఫీల్ అయిపోతుంది. ఉల్లుచి పాప మీద పడితే ఇంకేమైనా ఉండేదా? పిల్ల ప్రాణం పుటుక్కుమనేది. పిండికే అవునరా, వడ్లగింజ నోట్లో పడితేనే ప్రాణాలు పోగొట్టుకున్న పసికందులు ఎంతో మంది ఉన్నారు. అలాంటిది పిండి ప్రమాదం కాదనుకోమా? అసలు పిండి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారమ్మా? అవును, ఎందుకు తెచ్చారు? ఎందుకంటే చపాతీలు చేద్దామని. ఏంటి ఇక్కడ చెప్తే నమ్మేలా ఉండాలక్క. పాపనిటివు, పాలు తాగించాలి. నైని, ఎనీ ప్రాబ్లం? అలాంటిదేం లేదు బాబుగారు. పిండి కింద పడిందంటున్నారు. ఇక్కడేమో తడిపేసి పెట్టిన ముద్దలా ఉంది. పక్కనేమో డబ్బా ఉంది. సంథింగ్ ఏదో జరిగిందని డౌట్గా ఉంది. మీకనిపించడం లేదా? జరిగిందత్తయ్య. నా కూతురికి నేను కాటుక బొట్టు పెట్టనే లేదు, ఇలా ముస్తాబు చేయను లేదు. మా అక్కనో హాసినక్కనో ఎవరో ఒకరు ఇలా చేశారు. నా బిడ్డని ఏం చేద్దామని ఇలా చేయాలనుకున్నారో చెప్పండక్కా. చెల్లి, ఆ మాట మాట్లాడకని చెప్తే నీకు అర్థం కదా? నా బిడ్డ మీద మీ ఎవరి పెత్తనం వద్దన్నాను కదక్కా, మరి ఇదేంటి? ఆ కాటుక బొట్టు నేను పెట్టలేదు. మరెవరు పెట్టారు? ఎవరు అనంటే నేనే పెట్టాను. చూసారా, నిమిషానికో మాట మాట్లాడుతోంది మా అక్క. ఎప్పుడు నిజమే చెప్తుందంటారు కదా. ఈ రోజు ఎందుకు ఇలా తడబడుతుందో అడగండి. నైని, టెన్షన్ పడకుండా ఏదైనా సమస్య ఉంటే చెప్పు. ఏం లేదన్నాను కదా బాబుగారు. ఉంటే దాచి పెడతానా? పిండైతే తడిపి పెట్టారు గాని చపాతీలు చేయకుండా అక్కా చెల్లెళ్ళు గొడవ చేసుకుంటుంటే టిఫిన్ చేయాలా వద్దా? తలాగి 2 చపాతీలు చేసేయ్. అలాగేనండి. తీసుకో.
నాకు వంట రానన్నది ఎవరు? చపాతీలు బ్రహ్మాండంగా చేస్తాను. నేను చేసే మెత్తటి చపాతీలంటే మా వారికి ఎంతిష్టమో. పెద్ద బుట్టమ్మ పిండి అయిపోయింది కదా, పిన్ని చపాతీలు చేస్తే ఇంకేమైనా ఉందా? అలా అని చెప్పలేం కదక్క, సుమనతో ప్రమాదం అని సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. నయని కంగారు చూస్తుంటే ఏదో నిజాన్ని దాచిపెట్టిందనిపిస్తోందిరా.